అందరికీ నమస్కారం. వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా గారి జయంతి సందర్భంగా కూడా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఒంగోలులో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మనకి రామానుజాకోటంలో కూడా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఇక్కడ నిర్వహించడం జరిగింది. మనతో వాసవి సీనియర్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ వారం రోజుల పాటు వాళ్ళు ఎలాంటి సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేశారు తదితర విషయాలు మనం ముఖాముఖిగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. సార్, మనకి ఈ వారం రోజుల పాటు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసే ఆలోచన ఉన్నారు? జయవాస్ అండి. నా పేరు గార్లపాటి బ్రహ్మానంద్ అండి. డిస్ట్రిక్ట్ 205కి నేను వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ అండి. మేము మా వ్యవస్థాపకులైన కల్వకుంట్ల కేసీ చంద్రశేఖర్ గుప్తా గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గుప్తా గారు జయంతి సందర్భంగా మేము వారోత్సవాలు చేస్తూ ఉంటామండి. ప్రతి సంవత్సరం కూడా 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వారోత్సవాలు చేస్తుంటాము. దాని సందర్భంగా ఈరోజు మనకి ఒంగోలులోని వాసవి క్లబ్ ఒంగోలు, వాసవి క్లబ్ కేఎస్ఎఫ్ యూత్ ఒంగోలు ఆధ్వర్యంలో రామానుజకోటంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మొదటి రోజు క్లబ్ లెవెల్స్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ప్లాన్ చేసామండి. ఎందుకంటే ఆ గిన్నీస్ బుక్ రికార్డ్ కోసం ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా 2వ తేదీ దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో మేము మాట్లాడి ఉన్నాము. మనకి 2వ తేదీ రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మాట్లాడామండి. రేపు 10 గంటలకు అక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 3వ తేదీ వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం ఉందండి. అదేవిధంగా 4వ తేదీ స్కూల్స్లో పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళకి అవగాహన సదస్సు మా ట్రైనర్స్ కొంతమంది ఉన్నారండి. వాళ్ళ చేత దగ్గరలో ఉన్న స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. అదేవిధంగా 5వ తేదీ సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే చేస్తున్నామండి. టీచర్స్కి సన్మాన కార్యక్రమం టీచర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో టీచర్స్. అదేవిధంగా 6వ తేదీ జర్నలిస్ట్ డే అండి. మీడియా మిత్రులందరూ కూడా సన్మాన కార్యక్రమం అండి. ఎక్కడ వెన్యూ అనేది మేము నెంబర్స్ కొన్ని తీసుకొని ఉన్నాము. వాసవి క్లబ్స్ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకి సన్మాన కార్యక్రమం అండి. అదేవిధంగా 7వ తేదీ వాసవి క్లబ్లో శ్రేయోభిలాష్ అని ఉంటుందండి. ఎడ్యుకేషన్కి 20,000 ఇస్తే వాళ్ళ శ్రేయోభిలాష్ అంటారు. అలా ఇచ్చిన డోనర్స్ అందరూ కూడా ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి 7వ తేదీ సన్మాన కార్యక్రమం చేస్తామండి. ఇవి మా వాసవి క్లబ్ చంద్రశేఖర్ గుప్తా గారి ఫౌండర్ జయంతి సందర్భంగా ఈ వారోత్సవాలు ఈ వారం రోజులు చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇవన్నీ కూడా డిజైన్ చేస్తున్న ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అదే మన చంద్రశేఖర్ రవిచంద్రన్ గారండి. అదే మన 205కి మన ఇంటర్నేషనల్ ట్రెజరర్ గారు మన జిల్లా నుంచి ఉన్నారండి. ఆయన సూర్యప్రకాష్ గారండి. వారి ఆదేశానుసారం వారి సహకారంతో మేమందరం కూడా వాసవి క్లబ్స్ అని కూడా ఒంగోలు ఈ జిల్లాలో కూడా ముందుకెళ్తూ ఉన్నాయండి. సూర్యప్రకాష్ గారు ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ట్రెజరర్గా ఉన్నారు. నా పేరు బద్రీనారాయణ. నేను వాసవి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఇంటర్నేషనల్ గారి రవిచంద్రన్ గారి ఆదేశాల ప్రకారం కేసీ గుప్తా గారి జయంతి సందర్భంగా బ్లడ్ బ్యాంకులు అరేంజ్ చేయమన్నారండి. వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము గాంధీ రోడ్లోని రామానుజకోటంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేశామండి. ఈ క్యాంపుకి చాలా మంది దాతలు వచ్చి సహకరించారండి. బ్లడ్ కార్యక్రమం ఎందుకు పెట్టారంటే దాని విలువ తెలుసు కాబట్టి ఆ కార్యక్రమానికి మా ఇంటర్నేషనల్ వారు ఆదేశించారండి. వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము ప్రారంభించాము. అట్లాగే ఈ కార్యక్రమానికి ఈ ఒంగోలు HDFC వాళ్ళు వచ్చిన దాతలకి ఫ్రూట్స్ బిస్కెట్లు స్పాన్సర్ చేశారండి. వాళ్ళకి కూడా మా తరఫున ధన్యవాదాలండి. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపుకి నిర్వహించిన న్యూ విజన్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి, ఇలాగే మా వాసవి క్లబ్ ఇన్ఛార్జ్ బ్లడ్ డొనేషన్ ఇన్ఛార్జ్ బ్రహ్మానందం గారికి, ఈ అన్నిటికీ ముందుండి నడిపిస్తున్న మా సూర్యప్రకాష్ గారికి మా వాసవి క్లబ్ ఒంగోలు తరఫున ధన్యవాదాలండి. జై వాసవి. ఈరోజు మా ఇంటర్నేషనల్ అయిన INP గారు అయిన రవిచంద్ర గారి ఆదేశానుసారం వాసవి క్లబ్లోనే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వారోత్సవాలు జరుగుతున్నాయండి. దాని భాగంగానే మొదటి రోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అండి. 2వ రోజు కూడా కాలేజీ స్టూడెంట్స్ దగ్గర రైజ్ కాలేజీలో బ్లడ్ డొనేషన్ జరుగుతుందండి. 3వ తారీఖు ఏమో లేడీస్ వాళ్ళది అవేర్నెస్ అండి. 4వ తారీఖు ఏమో స్కూల్ పిల్లలది 5 తారీఖు వచ్చి ఉపాధ్యాయ దినోత్సవం అండి. 6వ తారీఖు వచ్చి జర్నలిస్ట్ డే అండి. 7వ తారీఖు శ్రేయోభిలాష్ అని చెప్పి మా క్లబ్ మెంబర్స్ వారికి సన్మానం అండి. ఈ కార్యక్రమాలన్నీ 7 రోజులు దిగ్విజయంగా చేస్తామండి. దీనికి కానీ అందరికీ మా క్లబ్కి విజన్ బ్లడ్ డొనేషన్ వారు సహకరించారండి. వారికి మా క్లబ్ కేసీజీఎఫ్ యూత్ క్లబ్ తరఫున ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ క్లబ్కు బ్లడ్ డొనేట్ చేసిన వారికి ఒక వాటర్ బాటిల్, ఒక ఫ్రూట్,
బిస్కెట్స్, కొన్ని సర్టిఫికేట్, ఇంటర్నేషనల్ వారి సర్టిఫికేట్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం అందరు వచ్చిన మా క్లబ్ మెంబర్లు కానీ, జెడ్సీలు, డిఓలు, ఆఫీసులు కానీ అందరికీ, క్లబ్ మెంబర్లకి అందరికీ ధన్యవాదాలండి. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. నా పేరు మగ్గు అరవింద లక్ష్మి. నేను డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అండి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కేసీ గుప్తా గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వారోత్సవాల కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీ 2వ తేదీ ఏమో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. 3వ తేదీ వచ్చి ఓల్డేజ్ హోమ్లో ఎవరికైనా ఒక మంచి సర్వీసింగ్ ప్రోగ్రామ్ చేయాలి. 4వ తేదీ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాలి. 5వ తేదీ జర్నలిస్ట్ డే, టీచర్స్ డే. సెప్టెంబర్ 5వ వచ్చి టీచర్స్ డే అండి. టీచర్స్ డే సందర్భంగా టీచర్స్కి సన్మానం చేస్తాము. 6వ తేదీ జర్నలిస్ట్ డే అనమాట, జర్నలిస్టులకు సన్మానం చేస్తాము. 7వ తేదీ వచ్చి శ్రేయోభిలాషులకి సన్మానం చేస్తామండి. ఇలా 7 రోజులు 7 కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సంవత్సరం కూడా అలాగే ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఫస్ట్ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని క్లబ్బులు, మాది V205 అండి, చీరాల నుంచి సూళ్ళూరుపేట ఒక జిల్లా కింద లెక్క వస్తుంది. అన్ని జిల్లాలలో అన్ని క్లబ్బులు 1వ తేదీ నుంచి 2వ తేదీ 2 రోజులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారో వాళ్ళకి మాకు ఇంటర్నేషనల్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రక్తదానం చేసిన వాళ్ళకి ఫ్రూట్స్, బిస్కెట్స్, డ్రింక్స్, ఎనర్జెటిక్ కూడా అన్ని ఇస్తున్నారు. అలాగే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు సంబంధించిన మొత్తం ఇన్ఛార్జ్ మా గాలపల్లి బ్రహ్మానంద ఇన్ఛార్జిగా నిర్వహిస్తున్నారు. ఆయన చక్కగా అందరినీ గ్యాదరింగ్ చేసి అన్ని చక్కగా కార్యక్రమాలు ఎక్కడెక్కడ అన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. చాలా మంది ఈ రక్తదానం చేయడం వల్ల చాలా మంది అపోహాలు ఉన్నాయండి. అంటే రక్తదానం చేస్తే బాడీ బలహీనంగా పడుతుంది, రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లేకపోతే రకరకాల వ్యాధులు వస్తాయని ఎన్నో అపోహాలు, భయాలు మాత్రం ఉన్నాయండి. అలాంటి ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. రక్తదానం చేయడం వల్ల మన శరీరానికి ఎటువంటి ఏది హాని జరగదు. రక్తదానం చేయడం వల్ల మనకి కొత్త బ్లడ్ వస్తుంది, కొత్త రక్త కణాలు ఉత్పత్తి అవుతుంటాయి. అలాగే క్యాన్సర్ నుంచి ముప్పు కూడా మనం తప్పించుకోవచ్చు. గుండె జబ్బులు కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే రక్తదానం చేయడం వల్ల మనకి బాడీలో ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుంది, ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటాము. మన మైండ్ కూడా బాగా రీఫ్రెష్ గా ఉంటుంది అనమాట. ఇలాగా రక్తదానం చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు అయితే ఉన్నాయి, కానీ నిరుపయోగాలు అయితే ఏమి లేవండి. అలాగే ఈ రక్తదానం అనేది మేము స్టేటస్ లో పెట్టిన తర్వాత HDFC బ్యాంక్ వాళ్ళు స్పందించి వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు సహకరించారండి. వాళ్ళకు కూడా HDFC బ్యాంక్ వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ గాంధీ రోడ్ లో రామానుజగూటంలో KCCF యూత్, వాసవి క్లబ్ ఒంగోలు వాళ్ళు 2 క్లబ్లు ఇక్కడ నిర్వహిస్తున్నారండి. వాసవి క్లబ్ మహిళా విజన్, వాసవి క్లబ్ 3 క్లబ్లు మాత్రం అక్కడ RTC బస్ స్టాండ్ దగ్గర నిర్వర్తిస్తున్నామండి. ఒంగోలులో మొత్తం 5 క్లబ్లు ఉన్నాయండి. ఈ 5 క్లబ్లు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎవరైతే మాకు ఈ క్లబ్ వాళ్ళు ప్రెసిడెంట్ కి, సెక్రటరీకి, ట్రెజరర్కి, RCలకి, RSలకి, డిస్ట్రిక్ట్ ISA ఆఫీసర్లకి, క్లబ్ సభ్యులకి, ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని చక్కగా ఎంతో సహకరించి అందరినీ ఉత్సాహపరిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మిగతా
బ్యాక్ సైడ్ చూడండి ఫోటోగ్రాఫ్ బాగుంది. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి వాసవి మాతాకు జై. ఈరోజు కేసీ గుప్తా గారి వాసవి క్లబ్ ఫౌండర్ అయిన కేసీ గుప్తా గారి జయంతి సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాల మేరకు వాసవి క్లబ్ ఉన్న ఇంటర్నేషనల్ మొత్తం 6 రాష్ట్రాలు ఈరోజు ఇంటర్నేషనల్ కార్యక్రమం జరుగుతుందండి. 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. వాసవి క్లబ్ ద్వారా చేపట్టబోయే ఈ సేవా కార్యక్రమాలు కూడా సక్సెస్ కావాలని, మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లోకి సులువుగా వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ దూసుకుపోవాలని కూడా కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్తో రత్నం P5 మీడియా ఉంది.